హాయ్ హలో నమస్తే. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైప్రస్ వెళ్ళారు. సైప్రస్లో ఒక అవార్డు వచ్చింది. అవార్డు వచ్చినప్పుడు సైప్రస్ అధ్యక్షుడు భార్యకి మన ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఒక బ్యాగ్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారు. సో దాని మీద చర్చ జరుగుతుంది. సో దాని మీద గురించి చూద్దాము. సైప్రస్ అంటే మనకి రెండు గుర్తొస్తాయి. ఒకటి ఆర్చ్ బిషప్ మకరాస్త్రి ఎప్పుడైతే ఫస్ట్ అధ్యక్షుడు సైప్రస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఒక బిషప్ 25 ఇయర్స్ ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు సైప్రస్. అది ఒకటి. అది నెహ్రూతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఒకటి గుర్తొస్తాయి. రెండోది అదానీ కేసులో ఆమికార్ప్ అనేటువంటి ఒక కంపెనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో చాలా సంబంధించినటువంటి షెల్ కంపెనీస్ పెట్టారు అనేటువంటి చర్చ జరిగింది. సో ఈ రెండింటి విషయాల్లో మనకి భారతదేశానికి సైప్రస్ బాగా తెలుసు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సైప్రస్ వెళ్ళారు. సైప్రస్ వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు. అదే మకరస్త్రీ పేరు మీదే ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ మకరస్త్రీ పేరు మీద ఉన్నటువంటి ఒక నేషనల్ అవార్డు ఈయనకి మోడీ గారికి ఇచ్చారు నిన్న. సో ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది. దీని మీద చర్చ ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సైప్రస్ వెళ్ళారు. సైప్రస్ వెళ్ళి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం వెళ్ళారు. నరేంద్ర మోడీ గారు ఇది చరిత్రలో ఇది ఆయన ఒక్కడే ప్రధానమంత్రి ఇప్పటికి 2 సార్లు వెళ్ళాడు అని చెప్తున్నారు. ఇది ఎందుకు కాంటెక్స్ట్ వచ్చిందంటే, మన పాకిస్తాను టర్కీ సంబంధించినటువంటి పాకిస్తాన్తో మనోళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు, యుద్ధం అంటే మన రీసెంట్గా అటాక్ చేశారు కదా పహల్గామ్ సంబంధించి, అది చేస్తున్నప్పుడు టర్కీకి సంబంధించిన డ్రోన్స్ పంపించారు అనేటువంటి ఒక చర్చ వచ్చింది. అంటే టర్కీ పాకిస్తాన్కి హెల్ప్ చేసిందని ఒక చర్చ వచ్చింది. అండ్ మోరోవర్ టర్కీకి సైప్రస్కి పడదు, వాళ్ళిద్దరు శత్రువులు. ఇప్పుడు సరే సైప్రస్ అంటే టర్కీ శత్రు దేశమైనటువంటి సైప్రస్ దేశానికి మోడీ గారు వెళ్ళారు. అంటే పాకిస్తాన్ శత్రు దేశమైనటువంటి టర్కీ శత్రు దేశమైనటువంటి సైప్రస్కి మోడీకి వెళ్ళారు. దాన్ని ప్రమోట్ చేస్తున్నారు మనోళ్ళు. ఇది బ్యాక్గ్రౌండ్. సరే ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేద్దాము. ఇది నిజంగా ఓన్లీ మోడీ గారు ఒక్కరేనా ఇట్లాంటి ఇప్పుడు ఇలా సైప్రస్తో రిలేషన్షిప్ మోడీ గారి వల్లేనా అయిందా లేదా అనేది ఎలాగో అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించినట్టు కొన్ని ఎవిడెన్సెస్ మీకు చూపిస్తాయి. ఇప్పుడు అపోజిషన్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే గతంలో ఎవరు సైప్రస్కి హెల్ప్ చేశారనే విషయాన్ని, ఇండియాకి సైప్రస్ రిలేషన్స్ బిల్డ్ చేసింది ఎవరు, కాంగ్రెసా భారతీయ జనతా పార్టీ అనేది కూడా మనం చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దాట్, ఈ సైప్రస్ గురించి మాట్లాడబోయే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫారెన్ విజిట్ వెళ్ళినప్పుడల్లా ఒక చర్చ వచ్చింది. అదేంటంటే మణిపూర్ ఇష్యూ. మణిపూర్ అనేది 258 మంది అఫీషియల్గా, 181 మంది అనఫీషియల్గా, మొత్తం 439 మంది మణిపూర్లో జరిగినటువంటి ఒక అల్లర్లో చనిపోయారు. 439 మంది. నరేంద్ర మోడీ గారు నిన్న ఫ్లైట్ కూలినప్పుడు 240 మంది మాత్రమే చనిపోయారు. 240 మంది చనిపోతే వెళ్ళి సైట్ విజిట్ చేశారు నరేంద్ర మోడీ గారు ఫ్లైట్ కూలిపోతే. సో ఇట్లాంటి కొన్ని ఏదైనా సరే బిషప్ జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్ళారు. ఎందుకు మణిపూర్ వెళ్ళలేదనే దానికి అది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది ఇప్పటికీ ఒక మంకు పట్టుకొని కూర్చున్నారు, నేనుగా మణిపూర్ వెళ్ళను అని. ఎందుకంటే అక్కడ 439 మంది చనిపోయారు అల్లర్లో. ఆ 439 మందిలో మెజారిటీగా చనిపోయింది కుకీకి సంబంధించిన వాళ్ళు. సరే ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు అనేది చర్చ కాదని వాళ్ళే అంటున్నారు. వాళ్ళు అంటున్నారు ఏమని, ఇది మత గొడవ కాదు, రిజర్వేషన్ కోసం కొట్టుకున్నారని వాళ్ళు అన్నారు. ఇది మత గొడవలే అని చెప్పి మాలంటోళ్ళు నమ్ముతున్నాం. వెనక ఒక రిలీజియస్ అవుట్ఫిట్స్ ఎంటర్ అయ్యి ఎన్ని గొడవ జరిగాయని మేము నమ్ముతున్నాము. సరే కాదు, మత గొడవ కాదు, రిజర్వేషన్స్ గొడవ అని వాళ్ళు అంటున్నారు. ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు. సరే రిజర్వేషన్ గొడవే అనుకోండి. ఎవరైతే ఈ కుకీ అనేవాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రైబల్స్, కొండ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్స్ 211 మంది చనిపోయారు. ఈ మెతీలు మెతీ తెగ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లెయిన్ ల్యాండ్లో కొద్దిగా అడ్వాన్స్డ్ పీపుల్, వాళ్ళు కూడా చనిపోయారు. 129 మంది చనిపోయారు. రైట్, అఫీషియల్గా అన్అఫీషియల్గా. సరే ఎక్కువ మంది చనిపోయింది కుకీ తెగ, అంటే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చనిపోయినప్పటికీ 129 మంది ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్లెయిన్ ల్యాండ్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కమ్యూనిటీ అయిన హిందువులు కూడా చనిపోయారు. 129 మంది.
ఒకసారి వెళ్ళుండాల్సింది కదా, ఎందుకు వెళ్ళట్లేదు అనేదానికి ఒక పెద్ద క్వశ్చన్. 1100 మందికి ఇంజ్యూర్ అయింది, 60,000 మంది డిస్ప్లేస్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏం చేశారో తెలియదు, ఏమి తెలియదు. 400 చర్చిలు తగలబడ్డాయి, 132 టెంపుల్స్ కూడా కూడిపోయినాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద విధ్వంసం జరిగింది మణిపూర్లో. కానీ ఆయన మణిపూర్ వెళ్ళకుండా ఇది 90వ దేశం వెళ్ళారు. ఇప్పుడు 90th కంట్రీ మోడీ గారు వెంట ఫారెన్ విజిట్. అంటే 90 దేశాలు వెళ్ళి రాగలిగిన ప్రధానమంత్రి గారు కొన్ని సంవత్సరాల పాటుగా మణిపూర్లో వైలెన్స్ జరుగుతుంటే 430 మంది చనిపోతే, 60,000 మంది డిస్ప్లేస్ అయితే, 400 చర్చిలు కూలిపోతే, 132 గుడులు కూలిపోతే, హిందువులైనటువంటి వాళ్ళు 129 మంది చనిపోతే, క్రిస్టియన్ కమ్యూనిటీ సంబంధించిన 211 మంది చనిపోతే గొడవల్లో కనీసం విజిట్ చేయలేదనేటువంటి బాధ చాలామందిలో ఉంది, నాతో సహా. ఓకే, సరే, ఇప్పుడు కమింగ్ టు దిస్, ఈ దీని గురించి మాట్లాడదాం. ఇదేంటంటే ఇది ఫస్ట్ ఎవర్ ఇన్ ఇండియన్ హిస్టరీనా దట్ ఇండియా సైప్రస్ ఎమిడ్ పాక్ టర్కీ టెన్షన్స్. పాకిస్తాను టర్కీ మనకి టెన్షన్ ఉంది, అదే మన పాల్గాంగ్కి సంబంధించి. ఈ టైంలో మోడీ గారు వెళ్ళారు. మోడీ గారు వెళ్ళి ఈ బ్యాగ్ ఉందో చూసారు, ఈ బ్యాగ్ గిఫ్ట్ చేశారు. ఇది ఈమెకి షీఈ్ వైఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ సైప్రస్ ప్రెసిడెంట్ వైఫ్కి మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన ఒక బ్యాగ్ని గిఫ్ట్ ఇచ్చారట నరేంద్ర మోడీ గారు. అది న్యూస్లో వచ్చింది నిన్న. ఓకే, చూద్దాం ఇదేం జరిగింది, రిమైనింగ్ ఇష్యూస్ చూద్దాం. ఓకే, ఇది గిఫ్ట్, మన ఆంధ్రప్రదేశ్ గిఫ్ట్. అది ఆమెకి ఇచ్చారు. ఫిలిప్పా కర్సేరా, ఆమె పేరు ఫిలిప్పా కర్సేరా, వైఫ్ ఆఫ్ ఇతను భార్య అనమాట, ప్రెసిడెంట్ ఆఫ్ సైప్రస్ నికోస్ క్రిస్టోడలైట్స్ ఏదో ఉంటుంది. ఇతను క్రిస్టోడలైట్స్ ఏదో సమ్ నేమ్, ది ఫారెన్ నేమ్స్ డిఫికల్ట్ టు ప్రొనౌన్షియేట్. ఓకే, సో సరే, సంథింగ్ నికోస్, హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సైప్రస్, హీస్ వైఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ పర్సు ఎందుకు ఇచ్చారు అంటే ఇది ఇక్కడ రాశాడు చూడండి. ది పర్సు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్స్ ట్రెడిషనల్ మెటల్ వర్క్ విత్ మోడర్న్ స్టైల్. ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ మెటల్ వర్క్తో చేశారట. ఇట్ ఈస్ మేడ్ యూజింగ్ ది రోపౌస్ టెక్నిక్ అండ్ హ్యాస్ డీటెయిల్డ్ ఫ్లోరల్ డిజైన్స్ ఇన్స్పైర్డ్ బై టెంపుల్ అండ్ రాయల్ ఆర్ట్తో చేశారట. ఈ బ్యాగ్ని ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీ చేసిందో మరి, అది తీసుకెళ్ళి ఆమెకి గిఫ్ట్ ఇచ్చారు నిన్న. ది పర్స్ కంటైన్స్ ఏ సెమీ ప్రెషియస్ స్టోన్ అట్ ద సెంటర్. ఓకే, ఇవన్నీ కూడా ప్రెషియస్ స్టోన్స్ ఉన్నాయి, ముత్యాలు అంటారు కదా, ఆ ముత్యాలతో చేసినటువంటి బ్యాగ్ అనమాట. సెమీ ప్రెషియస్ స్టోన్ అట్ ద సెంటర్, యాడింగ్ ఎ టచ్ ఆఫ్ ఎలిగెన్స్. ఓకే, once used mainly for special occasions, this purse is now a stylish accessory or collector's item showing off India's rich cultural ట్రెడిషన్ ఇన్ ఏ మోడర్న్ వే. కాబట్టి ఇది బ్యాగ్ తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో చేసింది, ఆమెకి గిఫ్ట్ ఇచ్చారట. సరే, ఆమె భార్య పాపం, ఈయన భార్య అదృష్టవంతురాలు, ఇచ్చారు. మనం మోడీ గారు పర్సనల్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడకూడదు, దట్స్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. ఇది రెండో విషయం మాట్లాడితే, ఇప్పుడు చూడండి, ఇది జైరామ్ రమేష్ నేను పోస్ట్ చేశాడు. ఇదిగోండి, మీరు ఫస్ట్ టైం వెళ్ళి సైప్రస్లో వాళ్ళతో మాట్లాడి మేమే సైప్రస్ ఇండియాని బిల్డ్ చేసామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయనకు అవార్డు వచ్చారు, వాళ్ళు అవార్డు ఇచ్చారు. కానీ చరిత్ర మీకు తెలుసా అని ఇతను చరిత్ర పోస్ట్ చేశాడు. చరిత్ర ఏంది, ఇది చూడండి. సైప్రస్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ మకారియోస్ III అంటారు, మకారియోస్ III. ఈయన్నే ఈ ఆర్చ్ బిషప్ మకారియోస్ III 25 years ఈ యొక్క సైప్రస్ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రెసిడెంట్. ఒక బిషప్ పరిపాలించాడు ఇనిషియల్గా. ఇప్పుడు నాన్ బిషప్సే ప్రెసిడెంట్లు అవుతున్నారు. అప్పుడు ఇనిషియల్గా ఒక బిషప్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఆ దేశానికి 25 years పరిపాలించాడు మొదటి అధ్యక్షుడిగా. ఓకే, ఇప్పుడు ఆయన నెహ్రూ గారితో కూర్చున్న చాలా ఫోటోలు అవన్నీ కూడా రిలీజ్ చేశారు నిన్న. ఇదేంటంటే సైప్రస్కి ఇండియాకి గాంధీ ప్రభుత్వం ఏమంటారు, జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడే మనకి రిలేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు కొత్తగా బిల్డ్ చేసేది ఏందనేది వీళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఓకే, సో ఐ డౌట్ మిస్టర్ మోడీస్ అడ్వైజర్స్ ఆర్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్. జైరామ్ రమేష్ అంటే
అసలు మోడీ గారి అడ్వైజర్స్కి కనీసం ఈ చరిత్ర లేదు, తెలుసో లేదో కూడా తెలీదు, మాకు డౌట్ ఉంది, అందుకని నేను పోస్ట్ చేస్తున్నాను అతను పోస్ట్ చేసేది. ఇది ఇండియాస్ హిస్టారిక్ రోల్ ఇన్ సైప్రస్ ఇండిపెండెన్స్. వీళ్ళు ఇండిపెండెన్స్ని కోరుకునేటప్పుడే మన భారతదేశం హెల్ప్ చేసింది వాళ్ళకి అనేది. మోరోవర్ ఇందిరాగాంధీ కూడా చూడండి, ట్రీ లింక్డ్ ఎవెన్యూ ఇన్ గోల్ఫ్ లింక్స్ ఇన్ ఢిల్లీ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఆర్చ్ బిషప్ మ్యాకరియోస్ III. ఈ ఆర్చ్ బిషప్ మ్యాకరియోస్ III పేరు మీద ఒక ట్రీ లైన్డ్ ఎవెన్యూ ఒకటి ఉందట ఢిల్లీలో, అది ఇందిరాగాంధీ పెట్టిందంట అతని పేరు మీద. అతని పేరు మీద ఎందుకు పెట్టారంటే అప్పుడు ఇందిరాగాంధీ, అదొక స్టోరీ ఉంది. అతని మీద కూడా హత్యా ప్రయత్నం జరిగింది, ఆర్చ్ బిషప్ మీద కూడా హత్యా ప్రయత్నం జరిగింది సైప్రస్లో. ఇక్కడ ఇందిరాగాంధీ మీద హత్యా ప్రయత్నం జరిగిన విషయం మనకు తెలుసు. ఓకే, అఫ్కోర్స్ ఇందిరాగాంధీ కంటే ముందు అతని మీద జరిగింది. అతని మీద జరిగినప్పుడు ప్లస్ మోరోవర్ ఇక్కడ ఇందిరాగాంధీ యొక్క ప్రభుత్వం పడిపోయినప్పుడు అతను ఏదో హెల్ప్ చేశాడని చెప్పి ఏదో రూమర్ ఉంది. సరే, ఏదైనా అతని పేరు మీద ఇందిరాగాంధీ పెట్టి. సో సైప్రస్కి ఇండియాకి ఉన్నటువంటి రిలేషన్స్ ఆ స్టార్టింగ్ నుంచే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మోడీ గారు ఏమి సృష్టించింది ఏమి లేదు అనేది ఇక్కడ వర్షన్. ఇది చూడండి, ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆఫ్రో ఏషియన్ బ్యాండంగ్ కాన్ఫరెన్స్ 1955, ఇండియాస్ హిస్టారిక్ రోల్ ఇన్ సైప్రస్ ఇండిపెండెన్స్. ఓకే, ఇది అయితే ఇది దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా మోడీ గారి ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే అదానీ స్కామ్. ఇప్పుడు అదానీ స్కామ్కి సంబంధించి సైప్రస్ కంపెనీకి సంబంధించిన ఆమ్కో కార్ప్ ఉంది కదా, ఈ యొక్క కంపెనీ కూడా అక్కడదే, ఏది సైప్రస్ కంపెనీదే. షెల్ కంపెనీస్ పెట్టి అదానీ చాలా గ్రూపులు, చాలా కంపెనీలు సృష్టించారనేటువంటి ఒక రూమర్ వచ్చింది కదా, దాని మీద కొంతమంది పోస్టులు చేశారు. అవి మీకు చదివి వినిపిస్తున్నా పోస్టులు ఏంటి అని. ఇది ఫస్ట్ కాంగ్రెస్ కేరళ వాళ్ళే పోస్ట్ చేశారు. వీళ్ళేం పోస్ట్ చేశారు, వై ఈజ్ మోడీ విజిటింగ్ సైప్రస్, ఏ కంట్రీ విత్ బేర్లీ 9 lakh పీపుల్. ఆ దేశం మొత్తం మీద ఉంది జనాభా 9 లక్షలే అన్నట. ఇప్పుడు సైప్రస్ దేశం ఏదవుతుందో టోటల్ జనాభా 9 లక్షలు. 9 లక్షలు అంటే ఒక చిన్న కాలనీ లాంటిది. 9 లక్షల మంది అంతే కదా. మేబీ ఒక పట్టణం లాంటి దేశం. ఆ దేశంతో ఎందుకు మోడీ గారు వెళ్ళారు అనేది అడిగేది. ఎందుకంటే ఆ సైప్రస్ సిటిజన్షిప్ ఉందట వినోద్ అదానీకి. అదానీ ఒక బ్రదర్ ఎవరైతే ఉన్నారు వినోద్ అదానీ, అతనికి సైప్రస్కి సంబంధించిన సిటిజన్షిప్ ఉందట. రైట్. సైప్రస్ ఈజ్ ఏ ట్యాక్స్ హెవెన్. సైప్రస్లో పెద్దగా ట్యాక్స్లు అవన్నీ తక్కువ ఉంటాయి. అక్కడ డబ్బులు దాచుకోవడానికి పనికి వస్తాయి. హోప్ పార్ట్ ఆఫ్ ది లూట్ ఈస్ బీయింగ్ పార్క్డ్ దేర్. అది ఇక్కడ దోచుకునేవి తీసుకెళ్ళి సైప్రస్లో పెడుతున్నారని కాంగ్రెస్ కేరళ వాళ్ళు పెట్టినటువంటి ఒక పోస్ట్. దీనికి నేషనల్ న్యూస్ అనేవాళ్ళు ఆ యొక్క పోస్ట్ కూడా అటాచ్ చేశారు దానికి. ఇదిగో, వినోద్ అదానీ అమాంగ్ 66 ఇండియన్స్ హూ గాట్ సైప్రస్ గోల్డెన్ పాస్పోర్ట్ రిపోర్ట్స్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓకే, సో ఇది ప్రీవియస్లో వచ్చినటువంటి ఒక పోస్ట్. ఇది చూడండి, ప్రతాప్ అనే అతను ఒక పోస్ట్ చేశాడు. సిన్స్ 2014 ఇండియాస్ ఫారెన్ పాలసీ హ్యాస్ బీన్ జస్ట్ పిఆర్. సెల్ అవర్ లివరేజ్, నీల్ ఫర్ మెడల్స్, స్మైల్ ఫర్ ద కెమెరాస్, ద నేషన్ బ్లీడ్స్, మోడీ స్మైల్స్ అని ఇతను ఎవరో ప్రతాప్ అని అతను పోస్ట్ చేశాడు. కమింగ్ టు ద అదర్ 2 పోస్ట్, ఇంకొక అతను ఎవరో మిస్టర్ ఫుజైల్ అహ్మద్ అనే అతను కూడా పోస్ట్ చేశాడు. ఇతనేం పోస్ట్ చేశాడు, Mahmanav is going to Cyprus, a country, the population of 1/4 of our Ajamgar, palace-like ship worth 85,000 crores, total area is less than Lucknow. లక్నో కంటే చాలా చిన్నదంట దేశం మొత్తం కలిపి కూడా. లక్నో కంటే చాలా చిన్న దేశం. ఆ దేశానికి ఎందుకు వెళ్ళారు, వాట్ ఈస్ ద కంట్రీ గోయింగ్ టు గెయిన్ ఫ్రమ్ దిస్ విజిట్ ఆఫ్ మోడీ? అంత చిన్న 8 లక్షల జనాభా ఉన్న దేశానికి ఫారెన్ విజిట్ ఎందుకు పెట్టుకున్నారు మోడీ గారు అంటే, హీఈస్ వేస్టింగ్ ద ట్యాక్సెస్ ఆఫ్ ద కంట్రీ మ్యాన్ అండ్ లూటింగ్ ద మనీ. 82 crore పీపుల్ ఇన్ ఇండియా ఆర్ సర్వైవింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్ రేషియో. దెర్ ఈస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్ ఇన్ ఇండియా. దెర్ ఆర్ నో మెడిసిన్స్ ఇన్ హాస్పిటల్స్. Children are victims of malnutrition. There are good schools or colleges. Where unemployment is increasing day by day, inflation is rampant, farmers are in misery, 90% of people are crying for help. Where only Modi and company and a few elected capitalists are happy. Only కొంతమంది హ్యాపీగా ఉన్నారు, దేశం నాశనం అవుతుంది. ఇతను ఎవరో పోస్ట్ చేశాడండి. జవహర్ సర్కార్
అని ఆయన ఇంకొక అతను పోస్ట్ చేశాడు. అతను పోస్ట్ అంటే వై మోడీ విజిటింగ్ సైప్రస్ ఫర్ హిజ్ వరల్డ్ టూరిజం రికార్డ్ యాజ్ 74th కంట్రీ. బట్ వికీపీడియాలో 90 అనేది ఉంది, అంటే ఒక దేశానికి 2-3 సార్లు వెళ్ళుంటాడు, అందుకని దిస్ ఇస్ 90th ట్రిప్ మోడీ గారిది. బట్ ఇక్కడ 74th దేశం అంటే 74వ దేశం వెళ్ళాడు అనమాట. రిలేటెడ్ టు సైప్రస్ న్యూ Lena fund that's put 200 million in Adani companies in Maritime scam that SEBI is investigating, or is it buddy shipping interest like Greece? సో ఇవి డిఫరెంట్ పోస్టులు వాళ్ళు పోస్ట్ చేశారు. దానికి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ కూడా అటాచ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే పోస్ట్ చేశారో దానికి ఒక న్యూస్ పేపర్ని అటాచ్ చేసి పోస్ట్ చేశారు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఎవరో పోస్టులు చేసినవి, ఎవరో న్యూస్ పేపర్లో రాసిన ఆర్టికల్స్, జర్నలిస్టులు చెప్పిందే చెప్తూ ఉంటాను కదా, ఎందుకంటే మనకు తెలియదు ఇది లోపల ఏం జరుగుతుంది అనేది. సో వీ ఓన్లీ బిలీవ్ ఇన్ ద మీడియా, న్యూస్ పేపర్స్ అంటారు. సో అది బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ని తీసుకొని ఇది జయరాం రమేష్ ఇదంతా రాసాడు ఏం జరిగింది అనేది. ఇప్పుడు అదాని కేసులో చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఇన్ సైప్రస్ ఆన్ హీస్ వే టు కెనడా. అఫ్ కోర్స్ he would have us believe that it is a pure coincidence that a key figure in the Modani scam అంట. అదాని స్కామ్ని మోడీ ఇద్దరు కలిపి చేశారని మొడానీ స్కామ్ అని పేరు పెట్టారు వీళ్ళు దానికి. ఈ మొదానీ స్కామ్ హ్యాస్ సైప్రియాట్ సిటిజన్షిప్. అంటే వినోద్ అదాని ఎవరైతే ఉన్నారో తనకి సైప్రస్ సిటిజన్షిప్ ఉంది, షెల్ కంపెనీస్ అని తీసుకెళ్ళి సైప్రస్లో పెట్టారు అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. దట్స్ వై దే కాలింగ్ ఇట్ హ్యాస్ సిటిజన్షిప్ ఆఫ్ మొదానీ స్కామ్. సో న్యూ లేనా హ్యాస్ రిపోర్టెడ్లీ అబౌట్ 420 million in Adani companies. The ultimate beneficial owner of these funds are linked to Amicarp. ఈ యామికార్ప్ కూడా సైప్రస్ కంపెనీయే. ఇప్పుడు ఇన్ని షెల్ కంపెనీస్ పెట్టి డబ్బులన్నీ తీసుకెళ్ళి యామికార్ప్ అనే దానికి బెనిఫిట్ వచ్చే విధంగా ట్రాన్సాక్షన్స్ మొత్తం జరిగాయి. ఇప్పుడు ఈ యామికార్ప్ ఎవరిదంటే ఈ అదానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళదేదో లింక్ ఉంది, వాళ్ళే ఇన్వెస్టర్స్ షెల్ కంపెనీ అని ఒక ఆరోపణ. ఆఫ్షోర్ షెల్ కంపెనీస్, ఓకే, విచ్ బిలీవ్ టు హ్యావ్ సెటప్ అట్ లీస్ట్ 7 అదానీ ప్రమోటర్ ఎంటిటీస్, 17 ఆఫ్షోర్ షెల్ కంపెనీస్ లింక్ టు మిస్టర్ వినోద్ అదానీ. ఇది మీ వినోద్ అదానికి సైప్రస్ సిటిజన్షిప్ ఉంది, ఓకే. అండ్ 3 మ్యారిటైజ్ బస్డ్ ఆఫ్షోర్ ఇన్వెస్టర్స్ ఇన్ అదానీ గ్రూప్ స్టాక్. ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆన్గోయింగ్ సెబీ ఇన్వెస్టిగేషన్ విచ్ హ్యావ్ బీన్ హ్యాంపర్డ్ బై ల్యాక్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దీస్ అని రమేష్ పోస్ట్ చేసింది ఇది, ఓకే. తర్వాత ఇంకోటి కూడా చెప్పాడు ఏంటంటే, ఇండిపెండెంట్ బ్రిటిష్ నుంచి సైప్రస్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆయన పేరు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు హెల్ప్ చేశారు అని అతను పోస్ట్ చేశాడు, ఓకే. సో ఇది వాళ్ళ పోస్టులు ఫోటోలన్నీ పోస్ట్ చేశాడు ఇక్కడ. ఈ ఫోటోలన్నీ పోస్ట్ చేసి ఇది జరిగింది చరిత్రలో అని ఆయన ఏం రాశాడు ఇక్కడ చూడండి. నెహ్రూ హ్యాడ్ ఇన్ ఫ్యాక్ట్ ఎన్ష్యూర్డ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది సప్రియట్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఆర్చ్ బిషప్ మ్యాకరియోస్ III. అంటే సైప్రస్కి ఇండిపెండెన్స్ తీసుకొచ్చి కొట్లాడింది ఒక బిషప్, ఆర్చ్ బిషప్ మ్యాకరియోస్ III అనే అతనికి నెహ్రూ హెల్ప్ చేసి ఆ దేశం ఫామ్ అవటానికి హెల్ప్ చేశాడు. అట్ ద హిస్టారిక్ ఆఫ్రో ఏషియన్ బ్యాండింగ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ఇండోనేషియా ఇన్ లేట్ April 1955. 2 years later, V.K. Krishna Menon had created a stir at the United Nations in New York by introducing a resolution on Cyprus, and by his impassioned speech, page 1 of the New York Times had carried news of this resolution prominently. అది న్యూయార్క్ టైమ్స్లో ఈ వీకే కృష్ణ అనే అతని యొక్క మెసేజ్ని ప్రింట్ చేశారని చెప్తున్నారు. కాంగ్రెస్ లీడర్ ఆల్సో మెన్షన్ దట్ ది charismatic archbishop who became the first president of the Cypriot Republic himself visited in Delhi 1962. ఈ ఆర్చ్ బిషప్ III ఎవరైతే సైప్రస్ ఇండిపెండెంట్ లీడరు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సైప్రస్, ఆ బిషప్ 1962లో ఇండియా కూడా వచ్చాడట, ఓకే. హీ స్పెంట్ 2 weeks ఇన్ ఇండియా, 2 weeks ఉన్నాడు, ఓకే. వెన్ నెహ్రూ డైడ్, ఏ పబ్లిక్ హాలిడే అండ్ మౌర్నింగ్ వాస్ అనౌన్స్డ్ ఆన్ May 27, 1964. In the early 1980s, a busy scenic road in the Golf Links locality of our capital came to be named after Archbishop, although the signage splits 2 words, he said, okay. అది జరిగింది. నెహ్రూ గారు చనిపోయినప్పుడు సైప్రస్లో హాలిడే కూడా ఇచ్చారట, ఎందుకంటే నెహ్రూకి ఆర్చ్ బిషప్ మ్యాకరియోస్ IIIకి మంచి సంబంధాలు ఉన్నాయని అనేది ఈ యొక్క ఎంటైర్ జయరాం రమేష్ రాసినటువంటి హిస్టరీకి సంబంధించింది. ఇంకేం రాశాడు రమేష్ గారు? జయరాం రమేష్ ఆల్సో మెన్షన్ దట్ 3 distinguished Indian
Army men, Lieutenant General P.S. Gyani, the legendary General K.S. Themaiya, and Lieutenant General Diwan Premchand headed the United Nations force in Cyprus between 1964 and 1974. Okay, మన ఇండియన్ ఆర్మీ పీపుల్ అట is that 3 distinguished Indian army men. ఓకే, సైప్రస్ సంబంధించినటువంటి వాళ్ళకేదో అది యుద్ధం వచ్చినప్పుడు మన ఇండియన్స్ వెళ్ళారట అక్కడ వాళ్ళ తరపున సాయం చేయడానికి. 2 scholars have just written a fine piece on the UNIFICIP that also brings out India's key role in the emergence of Republic of Cyprus. ఓకే, ఇదంతా సైప్రస్కి ఇండియా ఎంత హెల్ప్ చేసింది అనే దాని గురించి మొత్తం హిస్టరీల గురించి రాశారు. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ టుడే జియో పాలిటిక్స్ ఇన్ వర్త్ వైల్ టు రీకాల్ దట్ ఇండియాస్ ఛాంపియనింగ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ సైప్రస్ ఇన్ 1950s అండ్ దెరాఫ్టర్ బికేమ్ ఎ సోర్ పాయింట్ ఇన్ అవర్ బైలేటరల్ రిలేషన్స్ విత్ టర్కీ. దానివల్ల మనకి టర్కీతో గొడవలు వచ్చాయి. సైప్రస్కి హెల్ప్ చేశారు కాబట్టి, దానికి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి మనకి టర్కీతో గొడవలు వచ్చాయని పోస్ట్ చేశారనమాట. In a significant diplomatic outreach, Prime Minister Narendra Modi arrived at Cyprus on Sunday afternoon, marking the first ever visit by Indian PM to the island nation. అంటే ఫస్ట్ ఎవర్ విజిట్ అని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. దీనికోసం ఇదంతా రాశారు. ఫస్ట్ ఎవర్ విజిట్ ఏంటంటే, గతంలో అసలు దానికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిందే నెహ్రూ. అతను ఇక్కడికి వచ్చాడు, వాళ్ళకి హాలిడే ఇచ్చారు, నెహ్రూ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అతని పేరు మీద ఇందిరాగాంధీ ఢిల్లీలో ఒక ట్రీ ఒకటి ఓపెన్ చేశారు. ఇదంతా చేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొత్తగా సైప్రస్కి మీరు చేసేది ఏంది అనేది ఎంటైర్ కథనం. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారు పోతే పోయారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఇంపార్టెంటే. బట్ మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మణిపూర్ విషయంలో నాకు బాధాకరం ఏంటంటే, మణిపూర్ గురించి మాట్లాడితే పెద్ద ఓట్ బ్యాంక్ ఏముంది. ఇప్పుడు రాహుల్ గాంధీ చాలాసార్లు మాట్లాడాడండి. నాకు ఎందుకు రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నానంటే, మణిపూర్ గురించి చాలాసార్లు మాట్లాడాడు. తనకు తెలిసి ఇప్పుడు తను మణిపూర్ గురించి మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్కి ఇది రిజర్వేషన్ గొడవ అయినప్పటికీ అది ఒక క్రిస్టియన్ అండ్ ప్లస్ హిందువుల మధ్య గొడవ జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. ఓకే, అది రిలీజన్ అనే పాయింట్ కూడా వచ్చింది అక్కడ గొడవ జరిగినప్పుడు రాహుల్ గాంధీ దాని మీద పదే మణిపూర్లో వైలెన్స్ చేశారు అని చెప్పి ఎందుకు మాట్లాడుతారు, హిందువులు ఓట్లు పోతాయి కదా అనే భయం అతను లేకుండా మాట్లాడుతున్నాడు. అంతే ఆనెస్టీ నచ్చింది నాకు రాహుల్ గాంధీ విషయంలో. అక్కడ అది హిందువా ముస్లిమా అని కాదు, అక్కడ ఒక వైలెన్స్ జరిగింది. వైలెన్స్కి ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. ఓకే, దే ఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ ఇండియా, యూ షుడ్ గో దేర్ అండ్ విజిట్ దేర్. మణిపూర్లో కావాలనేది వైలెన్స్ జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఓట్లు పోతాయనే భయం లేకుండా, హిందువులు ఓట్లు పోతాయనే భయం లేకుండా ఆనెస్ట్గా మాట్లాడుతున్నాడు. అందుకని అతను కొద్దిగా ఆనెస్టీ చూశాను కాబట్టి నేను ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ, నమస్కారం.